నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. మరోసారి చెప్పండి, లోపలికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అసలు లోపల పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పటి వరకు 6 మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు. పరిస్థితి ఏంది సార్? లోపల ఎంతమంది ఉన్నారు? మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది బీద వాళ్ళు, డైలీ లేబర్స్ కోసానికి ఒకటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిమాండ్ చేశాను, మంత్రి గారు డిమాండ్ చేశాను. మరి ఏ విధంగా మీరు లైసెన్స్ ఇచ్చారు? అరే మీ చెక్కింగ్ ఉందా? ఎవడన్నా రోడ్డు మీద మందు తాగుతూ ఉంటే బ్రీత్ ఎనలైజర్ పోలీసు వాళ్ళని చెక్ చేస్తూ ఉన్నారు, ఎక్సైజ్ వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. మరి పోలీసు వాళ్ళకన్నా అటాచ్ చేయండి, మీ డిపార్ట్మెంట్ తీసేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి, వాళ్ళనే కనీసం చెక్ చేస్తారు. చెక్ చేసిన దాకా ఇవ్వకుండా ఎక్కడైతే చెట్టుకు గీసిన కళ్ళు ఉందో వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు జరిగిన ఏ బాధ్యత మీరు వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మా అధ్యక్షులు గారు మాట్లాడారు, ఎవరైతే చనిపోయిన వాళ్ళకి ఎక్స్రే చేయాలి, వీళ్ళకి ట్రీట్మెంట్ మంచిగా జరిపించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో రాకుండా నార్కోటిక్స్ వాళ్ళకు అటాచ్ చేయాలి. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కంబైన్డ్ చెక్ చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్ఐలు ఎవరన్నా, సిఐలు ఎవరన్నా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఏవైతే ఉంటారో ట్రాన్స్పోర్ట్ అది ఎక్సైజ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో దీన్ని బాధ్యత వహించాలి, మినిస్టర్ కూడా బాధ్యత వహించాలి. మీరు ప్రివెంటివ్ చెక్ చేసిన తర్వాతనే, ఇప్పుడు లిక్కర్ వస్తూ ఉన్నది, లిక్కర్ వచ్చిన తర్వాత మన డిపోకి వస్తూ ఉంది, డిపోకి వచ్చిన తర్వాత దాని బ్యాచ్ ఉంటేనే అమ్మడానికి వీలవుతుంది. మరి దీనికి కూడా ఒక సిస్టమ్ చేయండి. సిస్టమ్ చేసిన తర్వాత మనుషుల ప్రాణాలతో ఆడుకోవద్దు. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ప్రివెంటివ్గా చెక్ చేసిన తర్వాతనే కళ్ళు అమ్మాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలాసార్లు చెప్తూ వస్తాం, డ్రగ్స్ నిషేధిస్తాం, యువతను ముందుకు తీసుకెళ్తామని చెప్పి చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేసి అయినా పునరావృతం అవుతా ఉన్నాయి. ఇట్లాంటి కల్తీ కళ్ళు కావచ్చు, డ్రగ్స్ ఇష్యూ బయటపడతా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు సార్ ప్రభుత్వం? గతంలో క్లోరోఫామ్ ఉండే, క్లోరోఫామ్ ఇప్పుడు డైజోఫామ్ అయింది, ఆలోఫామ్ అయింది. దీన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇది కూడా నార్కోటిక్ కిందకి వస్తుంది. దీన్ని ఏ విధంగా మీరు బ్యాన్ చేస్తూ ఉంటారు? దీన్ని బ్యాన్ చేసి చెక్ చేసిన తర్వాతనే, ఒక్కసారి చెక్ చేసిన తర్వాతనే డిపార్ట్మెంట్ దాని బాధ్యత వహించాలి. అప్పుడు బాధ్యత వహిస్తేనే దానికి ఏదైనా జరిగితేనే అక్కడ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించి వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళ ఏదైతే ఫ్యామిలీ డిపెండ్ ఉంటారు కదా, డిపెండ్ మొత్తము గవర్నమెంటే తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. అయితే కల్తీ కళ్ళు ఏదైతే ఉందో దీనికి సంబంధించి డిపోలో అప్పుడు క్లోజ్ చేశారట, అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవి కంటిన్యూ అవుతా ఉన్నాయి. అంటే ఎవరున్నారు అనుకోవచ్చు దీనికి నిజంగా? ఇప్పుడు మీరు ఒకటే చూడండి, గతంలో వికారాబాద్ జరిగిన తర్వాత కూడా కామారెడ్డి జరిగిన తర్వాత హైదరాబాద్ జరిగింది. మరి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దీన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇప్పటికైనా రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ కళ్ళు దుకాణాలు అయినా మేము వాలంటరీగా పోయి చెక్కింగ్ కూడా చేస్తాం. చెక్కింగ్ చేస్తే అక్కడే ఏదైనా జరిగిందనుకో మీరే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తాం.